కీర్తన గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యావే నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు. యావే ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ఎలోహిం ఎవడని వారు అనుకుందురు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యావే సెలవిస్తున్నాడు. యావే మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలు 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యావే నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యావే నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయిరి. విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. గమనించండి, ఇవి ఆయన రాకడ సమయంలో విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయిరి. అందుకే భక్తి గలవారు లేకపోయిరి. ఆ మాటలు నిజంగా ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే ఈ దినాల్లో మనం చూస్తే ఇలాంటి పరిస్థితి కనపడతా ఉంది. పైకి క్రైస్తత్వము, సంఘాలు, పాస్టర్లు ఇవన్నీ పెరిగిపోయినట్టుగా కనబడుతూ ఉన్నవి, కానీ అవన్నీ కూడా అబద్ధ బోధలు. మా పెదవులతో మేము సాధించదమని ఈనాడు నోటి మాట కలిగిన వారు, వాక్చాతుర్యం కలిగిన వారు, వశపరుచుకునే మాటలు కలిగిన వారు, ఈ రకరకాలైనటువంటి మాటలు కలిగిన వారు అనేక మంది అనేక రకాలుగా బోధకులుగా మారిపోయి బోధిస్తూ ఆ విధంగా ఏదో ప్రపంచంలో సంఘాలు పెరిగిపోయినట్టుగా, సేవ పెరిగిపోయినట్టుగా, ఎక్కడ చూసినా కానీ క్రైస్తవులు ఏదో తెగ పెరిగిపోయినట్టుగా పైకి కనబడుతూ ఉన్నది, కానీ సత్యం అనేది లేదు. సత్యములో అంటే అపోస్తులు వేసినటువంటి పునాది మీద లేరు. ఎవరికి వాళ్ళే సొంత పునాదులు ఏర్పరచుకొని వాక్యాన్ని పక్కన పెట్టేసి ఎవరికి వాళ్ళే సొంత పునాదులు ఏర్పరచుకొని, మరి బైబిల్లో అపోస్తులు ఒక పునాది ఉన్నది బైబిల్లో అపోస్తుల ద్వారా, కానీ నాడు చూసినట్లయితే అదే పునాది ఈ పునాది తప్ప వేరొక పునాది వేయొద్దని బైబిల్లో రాయబడింది. కానీ ఈనాడు చూస్తే ఎక్కడ చూసినా కానీ ఎవరికి వాళ్ళే సంఘాలు సొంత పునాదులు వేసుకున్నారు. బైబిల్ మిషన్ ఒకరు అంటారు, లోదన్ ఒకరు అంటారు, పెంచుకోస్తు ఒకరు అంటారు, క్రీస్తు సంఘం అని ఒకరు అంటారు, ఇలాగ శనివారం ఆరాధన కొంతమంది అంటారు, యెహోవా సాక్షులని కొంతమంది అంటారు. ఇలాగ రకరకాల డినామినేషన్స్ వాక్యం నుండి తొలగిపోయి ఉన్నాయి ప్రతిదీ కూడా. అందువల్ల ఈనాడు సంఘాలు
ఎక్కడ చూసినా పెరిగిపోయినట్టుగా, క్రైస్తత్వం పెరిగిపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ దుర్బోధలు అని బైబిల్ చెప్తుంది అవన్నీ కూడా. ఎందుకని విశాల మార్గమున ప్రయాణించేవారు అనేక మంది ఉంటారు, కానీ ఇరుకు మార్గములో ప్రయాణించేవారు కొద్దిమంది మాత్రమే ఇరుకు మార్గంలో కొద్దిమంది మాత్రమే రక్షించబడతారు అని ఉంది. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు అని ఉంది బైబిల్. పెండ్లి కుమారు కొరకు ఇద్దరూ కనిపెడుతూ ఉన్నారు. ఆ బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు అంటే, బుద్ధి కలిగిన కన్యకులు అంటే నిజమైన వారికి సాదృశ్యంగా ఉంటే, బుద్ధి లేని వారు అంటే ఈ యొక్క అబద్ధమైనటువంటి సంఘాలకు సాదృశ్యంగా ఉంది. అందుకని అబద్ధ బోధలు ఇవన్నీ పెరిగిపోయాయి. చాలా విపరీతంగా పెరిగిపోయి చాలా భయంకరమైన పరిస్థితి సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. వ్యాపారం అయిపోయింది. ధనము కోసము, ఈ విధంగా స్వార్థము కోసము, పెళ్ళిళ్ళ కోసము, ఉద్యోగాల కోసము, పదవుల కోసము, వాటి కోసము వీటి కోసము చాలామంది ఆ చర్చిలకు వెళుతున్నారు తప్ప రక్షణ కోసము బహు తక్కువ మంది. కాబట్టి ఏదో ఆయన నమ్ముకుంటున్నారంటే ఈ యొక్క లోక సంబంధమైన వాటి కోసము నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. లోక ఆశీర్వాదం కోసం నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ఈ పాస్టర్లు కూడా మామూలుగా వాక్యం చెప్తే చర్చికి రారు, మెసేజ్ గురించి చెప్తే వీళ్ళు చర్చికి సరిగా రారు. అలా కాకుండా మా చర్చికి వచ్చినట్లయితే సర్వశక్తిమంతుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదిస్తాడు, ఫలానా వాళ్ళకి ఆ విధంగా ఆశీర్వదించబడ్డారు, వాళ్ళ వ్యాపారం వృద్ధిల్లింది, ఆయనకి ప్రమోషన్ వచ్చింది, ఆయనకి ఇంతకుముందు ఇంత తక్కువ జీతం వచ్చేది, ఇప్పుడేమో త్రిపుల్ జీతం వచ్చేస్తుంది. అలాగా ఈ విధంగా మనుషులు పాస్టర్లు ఏం చేస్తున్నారంటే మామూలుగా బోధిస్తే రారని ఈ విధమైనటువంటి చెప్పి ఏదో మెసేజ్ గురించి కాస్త చెప్పి మీరు అలాగే జీవిస్తే ఆశీర్వాదాలను వచ్చేస్తాయి మీకు అని ఆ విధంగా చెప్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందనండి, లోకమంతా కూడా ఆయన గురించి సాక్ష్యార్థంగా ప్రకటించండి, అటు తరువాత అంతం వచ్చుననుంది బైబిల్లో. కాబట్టి పిల్లారా, అందువలన ఈనాడు సంఘాలని కూడా అవి ఏదో పేరుకి ఆయనలో కొనసాగుతూ ఉన్నట్టు ఉన్నాయి, కానీ అవి ఆయన ఎరగడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ రాయబడిన వాక్యం ఏమిటంటే, యావే నన్ను రక్షింపము. చూడండి, అదే వధువు యొక్క స్వరం ఇచ్చేవారు కాదు. ఆయన మనము రెండవ రాకడలో మనం ఉన్నాం. దానికి లేఖనాలన్నీ కూడా మనం చూసాం. అందువలన ఇప్పుడు మొదటి రక్షణ ఉంది, రెండవ రక్షణ ఉంది. మొదటి రక్షణలో అంటే గొర్రె పిల్లగా ఆయన వచ్చి రక్తమును చిందించడం ద్వారా, ఆయన నామములో బాప్తిజం పొందుడు ద్వారా రక్షించబడతారంటే పాపం రక్షించబడతారు. ఆ రక్షణ మనం ఎరిగి ఉన్నాం. కాబట్టి ఈ కడవరి రక్షణ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ వధువు మాత్రమే కనబడతా ఉంది. ఇక మిగతా వారు ఎవరు కూడా, అందుకనే దావీదు కీర్తన, ప్రియులారా ఎవరు కనపట్టలేదు. ఈనాడు అదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యావే నన్ను రక్షింపము. అందుకని 5వ వచనంలో ఏముందనంటే, రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యావే సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వధువు దేని కోరుకుంటూ ఉన్నదనంటే, ఈ యొక్క తీర్పు దినములో ఏం చేస్తాడు ఆయన? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం ఇచ్చేటువంటి టైంలో వధువుకి ప్రతిఫలముగా ఆయనే ఉంటాడు, ఆయనే వధువుని రక్షిస్తాడు. ఆ తర్వాత ఆ లోకం మీదకి ఏమి రాబోతుంది? ఉగ్రత రాబోతుంది. ఎందుకంటే ఆయన అంగీకరించినందువలన లోకం మీదకి ఉగ్రత రాబోతా ఉంది. లోకాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వధువు ఈ తెల్లవారుజామున విశ్వాసులైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన వధువుని రక్షించుట కొరకై ఆయన వచ్చాడు. అందుకనే ఇప్పుడు ఆయన వధువుకు రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన వధువు వెళ్ళిపోయిన తర్వాత మోషే ఎలియాలు రంగం మీదకి వస్తారు. కాబట్టి ఇప్పుడు యావే నన్ను రక్షింపుము, ఆ రాబోయే ఉగ్రతుండి నన్ను రక్షింపుము
అని ఆయన వధువు మాత్రమే ఈ తెల్లవారుజామున కేక వేస్తా ఉంటారు, ఆయన నామరుస్తారు. మిగతా వారందరూ కూడా లోకంలో సువార్త చేసుకుంటూ ఈ దుర్బోధంలో కొనసాగుతూ ఉన్నారు చాలా సంఘాలు. అయితే వీళ్ళు మీరు గమనించండి, నామకార్థము క్రైస్తవులు, నామక ఏదో నమ్ముకొని ఏదో చర్చికి నామక. అందుకని ఇక్కడ భక్తిహీనులు ప్రపంచమంతా కూడా విస్తరించారు. అందుకని భక్తి గలవారు లేకపోయి నరులలో విశ్వాసులు ఉండకుండా గతించిపోయి. ఎందుకనంటే ఆ ఎత్తబడే సమయంలో, మహిమ శరీరంతో కొనుకోబడే సమయంలో, అనగా ఆయన రక్షించే సమయంలో బైబిల్లో ఎక్కడ చూసినా కానీ ఆ కొద్ది మంది మాత్రమే ఆ రక్షించబడ్డారు తప్ప అనేక మంది ఆ యొక్క ఉగ్రతలో పడిపోయారు. ఇక్కడ కూడా అదే, విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయి. యావే నన్ను రక్షింపుము. భక్తిహీనులతో ప్రపంచం పెరిగిపోయింది, భక్తి గలవారు లేకపోయి. ఈనాడు కూడా చూస్తే పరిస్థితి అదే విధంగా కనబడతా ఉంది. ఆయన వధువు ఇప్పుడు రక్షింపమని మొరపెడతా ఉంది. ఎక్కడ భక్తి కలిగిన వారు కనపట్టలేదు నాయన. ఎక్కడ నిజమైనటువంటి విశ్వాసులు ఎక్కడ కనపడడం లేదు. నరుల్లో సంఘాల్లో కానీ ఎక్కడ కూడా నిజమైనటువంటి విశ్వాసులు కనపడడం లేదు. నన్ను రక్షింపు నాయనా అని మొరపెట్టేది ఎవరు? నీవే. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. ఏ సంఘానికైనా వెళ్ళి చూడండి, శరీరాశలు, లోకాశలు, ధనాపేక్ష, ఈ వ్యామోహాలతో ఉండకూడదని బైబిల్ చెప్తుంటే అలాంటి ఆశలతో చర్చీలకి వెళ్ళి వాటి గురించి ప్రార్థన చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏమి తిందునా ఏమి త్రాగుతున్నా అని మీరు విచారింపకుడి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, మీకేమి కావాలో అవి తెలియను. కాబట్టి నా రాజ్యమును, నా నీతిని మొదటగా వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాను. నా రాజ్యమును, నా నీతిని మొదటగా వెదకమంటే ఈనాడు మనుషులు, అందుకనే అన్ని జనులైతే వీటన్నిటి విషయమై విచారిస్తారన్నది. అన్ని జనులు వీటి గురించి విచారిస్తారన్నది. క్రైస్తవులు విచారించరు, ఏమి తిందునా ఏమి త్రాగుతున్నా. కానీ ఈనాడు క్రైస్తవులు ఆ విచారాలతోటి సంఘాలకు వెళ్ళి వాటి గురించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వారి ఆయన యొక్క వధువైనది. ఆయన వారే నిజమైన విశ్వాసులు, వారే నిజమైన సమాజము. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ విశ్వాసులు, నరుల్లో నిజమైన విశ్వాసులు కనపడటం లేదు. మనము మోషే కాలంలో మనం చూస్తే 20 లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరారు. ఐగుప్తు నుండి బయలుదేరితే అప్పుడు చాలామంది విశ్వాసంతో ఉన్నారు. చాలామంది విశ్వాసంతో ఐగుప్తు నుండి బయటకు వచ్చారంటే 20 లక్షల మంది వచ్చారు. 20 లక్షల మంది వస్తే ఆ కానాను దగ్గరకు వచ్చే సమయంకి వచ్చేటప్పటికి ఆ 20 లక్షల మందిలో ఎవరిలో కూడా విశ్వాసులు కనబట్టలేదు. మొదట ఉన్నటువంటి ఆసక్తి కానీ, మొదట ఉన్న ప్రార్థన కానీ, ఆ మొదట ఉన్న తగ్గింపు కానీ, ఆ మొదట ఉన్నటువంటి ఆ యొక్క కానానికి వెళ్ళాలనేటువంటి, ఆ యొక్క దేశానికి వెళ్ళాలనేటువంటి ఆ ఆశ కానీ, ఆ మొదట ఉన్నదంతా కూడా పోయింది చాలామంది. ఒక యెహోషువ, కాలేబులు మాత్రమే ఆ బయటకు వచ్చి వారి సంతతి వెళ్ళారు. కానీ ఈ ముందు బయలుదేరిన వారిలో 20 లక్షల మందిలో 2 మాత్రమే మొదట ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నారు, ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నారు, ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నారు, ఎలాంటి తగ్గింపు కలిగి ఉన్నారు, ఎలాంటి లోబడే స్వభావం కలిగి ఉన్నారు, ఎలాంటి విధేయత కలిగి ఉన్నారు. చివరి వరకు కూడా అదే విధేయత, అదే తగ్గింపు, అదే ప్రార్థన, అదే లోబడే స్వభావం, ఇవన్నీ కూడా ఆ యొక్క యెహోషువ, కాలేబులు మాత్రమే కలిగి ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అవి కలిగి లేరు. అందుకనే చివరికి వచ్చేటప్పటికి, అంటే అంతము దగ్గరకు వచ్చేటప్పటికి, ముగింపు దగ్గరకు వచ్చేటప్పటికి బహు కొద్ది మంది మాత్రమే, అంటే 2 మాత్రమే కనబడుతూ ఉన్నారు. ఆ రోజున కూడా అని ఉండొచ్చు, అయ్యో ఎక్కడ కూడా విశ్వాసము కనబడడం లేదే, విశ్వాసులు కనబడడం లేదే, భక్తి పనులు అనగా భక్తి కలిగిన వారు ఎక్కడ కనబడడం లేదే. ఎక్కడ చూసినా కానీ మనుషులు లోక సంబంధమైన వాటిని ఆనందించడం, లోక సంబంధమైన వాటిని సంతోషించడం, ఆ మాటలు విని ఈ మాటలు విని నవ్వుకోవడం, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వెర్రివారుగా మేము బాగా తెలివైన వాళ్ళమని, మేధావులు అని
అలాగే హెచ్చించుకొని నవ్వుకోవడం, ఈ లోక ఆనందంలో లోక సంబంధమైన వాటి యందు, లోక పాటలు యందు, లోక విషయాల యందు ఆనందిస్తూ లోక సంబంధమైన వాటికి ఆనందం నవ్వు వచ్చేస్తుంది, కానీ ఆత్మ సంబంధ విషయాలకు ఆనందం రా. కానాను వెళుతున్నామంటే ఆనందం లేదు. లోక విషయాలైతే మాత్రం వాళ్ళని చూసి నవ్వుకోవడం, వీళ్ళని చూసి నవ్వుకోవడం, వాళ్ళ మాటలు విని నవ్వడం, వీళ్ళ మాట వినడం, ప్రసంగం విని నవ్వడం, ప్రసంగం లేని చిన్న చిన్నవి ఒకటి బలపడడం బలితే నవ్వుకోవడం, ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి స్వభావం నీలో ఇంకా ఉంది. కాబట్టి కానానుకు వెళ్ళేటప్పుడు ఏం జరుగుతూ ఉందనంటే, వాళ్ళు మొదట ఉన్నటువంటి ఆసక్తి, మొదట ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క వాక్యం మీద ప్రేమ కానీ, ఆ కానాను ప్రవేశించాలనేటువంటి ఆశ కానీ ఆ యొక్క ఇద్దరికి తప్ప, అంటే యెహోషువ కాలేబులకు తప్ప మిగతా వారికి లేదు. అందువలనే సర్వశక్తిమంతుడు వాళ్ళని నాశనం చేశాడు. అందుకని వాళ్ళు కానాను వెళ్ళే సమయంకి వచ్చేటప్పటికి ఏం జరిగింది చెప్పండి? ఎక్కడ కూడా విశ్వాసము కనబడడం లేదు. అందుకనే నరులలో విశ్వాసులు కనబడడం లేదు. అందుకనే మెస్సేజ్ కూడా ఏం చెప్పాడనంటే, నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడు. భూమి మీద విశ్వాసమును కనుగొందునా. మరి చాలా మంది ఉన్నారు కదండి, ప్రపంచం అంతా అమెరికా దేశమే, అది క్రైస్తవ దేశము. అలాగే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, క్రైస్తవ దేశాలు. అన్ని క్రైస్తవ దేశాలుగా మారిపోయి ఎక్కడ చూసినా కానీ వీధి వీధి కూటాలు పెట్టి పాస్టర్లు పెరిగిపోయి సంఘాలు పెరిగిపోయి ఇన్ని ఉంటే మరి మెస్సేజ్ అబద్ధం చెప్పాడంటారా? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, వీళ్ళు నిజమైన వారు కాదు. అందుకని బైబిల్లో నిజమైన వధువు ఉన్నది, వేశ్య కూడా ఉంది, వేశ్యలు కూడా ఉన్నాయి, వేశ్య సంఘాలు ఉన్నాయి, నిజమైన వధువు కూడా ఉంది, వేశ్య సంఘాలు కూడా ఉన్నాయి. దీనిని బట్టి ఆయన ఈ రెండవ రాకడ సమయంలో మనం చూస్తే నరులలో ఎక్కడ కూడా విశ్వాసులు కనబడటం లేదు. ఆయన చెప్పింది సత్యమే. మరలా వచ్చినప్పుడు అందుకని అంటాడు, నిత్యము ప్రార్థించమని ఉపమానం చెప్పినప్పుడు, నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని దివారాత్రులు ప్రార్థించేటువంటి వారిని నేను కనుగొనగలనా? దివారాత్రులు నాకును నా ప్రతివాదికి, ఈ యొక్క తప్పుడు సంఘాలకని, వాక్యానికి విరోధంగా ఉన్న సంఘాలకని నాకును న్యాయం తీర్చమని దివారాత్రులు ప్రార్థించే వారిని నేను కనుగొనగలనా? కాబట్టి ఈనాడు మనం చూస్తే మనము ఇప్పుడు ఆయన యొక్క ఉగ్రత దినములో మనం ఉన్నాము. భూమి మీదకి ఆయన ఉగ్రత రాబోతా ఉంది. లోకమును ఆయన నాశనం చేయబోతా ఉన్నాడు. ఇది ఎత్తబడే సమయము, ఇది రక్షించబడే సమయము అని చెప్తా ఉంటే ఎక్కడైనా నమ్మేవాడు కనపడుతున్నారా? ఇంకా లోకానికి సువార్త ద్వారాలు మూయబడ్డాయంటే నమ్ముతున్నారా? లోకానికి సువార్త ప్రకటించే కాలం అయిపోయింది. ఇది ఉగ్రతను తప్పించుకునే సమయం, ఇది తెల్లవారుజాము అంటే నమ్ముతున్నారా? అంటే నమ్మడం లేదంటే ఆయన ఏం కనుగొనలేకపోతున్నాడు చెప్పండి? విశ్వాసమును కనుగొనలేకపోతున్నాడు. ఆయన విశ్వాసం కనపట్లా, విశ్వాసము కనపట్లా. అందుకనే విశ్వాసం కనపట్టలేదు కాబట్టి నిజమైన వధువు మాత్రమే, బహు కొద్ది మంది మాత్రమే నమ్ముతారు తప్ప మిగతా వాళ్ళందరూ అలాగలో సువార్త చేసుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ ఆయన ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు నీతిమంతులు వెళ్ళారో, రక్షించబడ్డారో, ఇంకా ఆ సువార్త ప్రకటించుకుంటూ అలా పోతుంటారు. కానీ ఎప్పుడు ఆయన వచ్చాడో, ఎప్పుడు నీతిమంతులు తీసుకొని వెళ్ళాడో వాళ్ళకి తెలియదు. అలాగ ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. కానీ ఆయన యొక్క దయాసంకల్పంలో, ఆయన కనికరము కలిగినటువంటి ఆయన యొక్క ప్రజలు మాత్రము, ఆయన బిడ్డలు మాత్రము ఈ యొక్క సమయాన్ని, ఈ కాలాన్ని విశ్వసించి, వర్తమానాన్ని విశ్వసించి, ఈ కాలాన్ని విశ్వసించి, తీర్పు దినమును విశ్వసించి ఉగ్రతుని రక్షించబడతారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎక్కడ చూసినా కానీ నరులలో, లోకములో విశ్వాసులు కనపడటం లేదు, భక్తి కలిగిన వారు కనపడటం లేదు, ప్రార్థించేవారు కనపడటం లేదు.
అంతం కాబోతుందంటే నమ్మేవారు కనపడటం లేదు, నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. అంతం కాబోతుందంటే నవ్వడానికి ముందు ఉంటుంది ఈ లోకం. మీకు అర్థమైందా? ఎగతాళి చేయడానికి ముందు ఉంటుంది, అపహాస్యం చేయడం. అర్థపడతారంటే వీళ్ళు ఈ తెల్లవారుజామంట లోకం ఏం చేస్తా చెప్పండి? అపహాస్యం చేస్తాం. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుని యొక్క లేఖనములను చెప్పబడిన ప్రకారము ఈనాడు ఎక్కడ కూడా ఏం కనపట్టలేదు చెప్పండి? విశ్వాసం కనపట్టలా. మరి ఉగ్రత దినంలో ఉన్నాము, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ యొక్క ఉగ్రత దినములోనే మానవాళి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ఆ ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఇప్పుడు రంగం మీదకు వచ్చాడు. కాబట్టి ప్రతిఫలం పొందుకొని పైకి కొనుకోబడాలి. ఇది పైకి కొనుకోబడే సమయం ఇదే అంటే మనుషులు ఏం చేయట్లేదు చెప్పండి? నమ్మడం. బ్రహ్మాం గారు తర్వాత అంటే ఏ వర్తమానం లేదని చెప్తూ ఉన్నారు. మరి ఉగ్రత దినంలో వధువు ప్రతిఫలాన్ని పొందుకుంటుందని ఉంది. మరి ఏ వర్తమానం లేకపోతే ప్రతిఫలం ఎప్పుడు పొందుకుంటుంది? మరి ఉగ్రత దినం ఎప్పుడు వస్తాయి? ఉగ్రత చాలా మంది ఏమంటారండి, ఆ బ్రహ్మాం గారు వర్తమానం ద్వారా అలా వెళ్ళిపోతాం, వధువు వెళ్ళిపోతుంది పైకి. ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎప్పుడు ఎత్తపడుతుందో లేఖనాలు తెలియకుండా బోధించుకునేటువంటి వారు ఆ విధంగా చెప్తూ ఉంటారు. కానీ ఉగ్రత దినము ఒకటి ఉన్నదని, ఆ దినములోనే వధువు ఎత్తబడుతుందని, ప్రతిఫలాన్ని పొందుకుంటుందని లేఖనాలు చెప్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అది బ్రహ్మాం గారి కాలంలో ఆ ఉగ్రత దినం రాలేదు. ఎందుకంటే 1963లో ఆయన కృపా సింహాసనం మీదే ఉన్నాడు తప్ప తీర్పు సింహాసనం మీద లేడు. న్యాయమైన తీర్పు ఆరంభము కాలేదు. న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమే ఉగ్రత దినం. ఆయన న్యాయాధిపతిగా బయలుపరుచుకుంటాడు. ఆయన న్యాయమైన తీర్పును ఆయన బయలుపరుస్తాడు. అదే ఉగ్రత దినం. కాబట్టి బ్రహ్మాం గారు వర్తమానం తర్వాత ఉగ్రత దినం ఉందంటే న్యాయమైన తీర్పు ఉన్నది. ఆ తీర్పు దినములోనే వధువు ప్రతిఫలాన్ని పొందుకుంటుంది. లోకానికి ఇవ్వబడి ఈ మతశాఖ సంఘాలకి, ఈ దుర్బోధకులకి వారికి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఎందుకు దుర్బోధలు అంటే సర్వశక్తిమంతుడు ఒక్కడైతే ముగ్గురైన బోధించడం దుర్బోధ. క్రిస్మస్, లెంట దినాలు ఇవన్నీ బైబిల్లో పాటించమని చెప్పరా? బైబిల్లో లేవు. వాటిని అనుసరించమని ఎక్కడా లేదు. వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలని వాళ్ళు వేరే విధంగా మార్చుకున్నారు. ఆయన 40 దినాలు చేశాడు కదండి మెస్సయ్య. ఆ శిలువ శ్రమలకి దీనికి అసలు సంబంధం లేదు. ఇలాగూ బుధవారం అని అవని ఇవని చాలా రోమన్ క్యాథలిక్ సంఘం తీసుకొచ్చింది. ఇవన్నీ అపోస్తుల ఎక్కడ కూడా క్రిస్మస్ జరిపినట్టు అపోస్తులు బైబిల్లో మనకు కనపడదు. లెంట దినాలు పాటించినట్టు అపోస్తులు బైబిల్లో మనకు కనపడదు. బైబిల్లో నామములోనే బాప్తిజం పొందారు తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మలు బాప్తిజం పొందినట్టు బైబిల్లో లేనే లేదు. దాని అర్థం తెలియక. కాబట్టి అందువల్ల ఇవన్నీ కూడా దుర్బోధలు, వాక్య వ్యతిరేకమైన బోధలు. అలాగే బ్రహ్మాం గారి సంఘాల్లో కూడా 1943లో రెండవ రాకడ జరిగిపోయిందనే బోధ, అది దుర్బోధ. క్రీస్తు థామస్ అని రకరకాల బోధలు. అందువలన ఎక్కడ చూసినా కానీ భక్తి పరులు, భక్తి కలిగిన వారు కనపట్టంలా. దుర్బోధకులు, భక్తిహీనులు, ఆ దుర్బోధనకు వెళ్ళే సంఘాలోళ్ళు ఆ విధంగా పరికిమాలినటువంటి మార్గంలో వెళుతున్న వారే కనబడుతూ ఉన్నారు తప్ప అపోస్తుల బోధ మీద నిజమైనటువంటి వధువు ఎక్కడ కూడా కనబడటం లేదు. అందుకని భక్తి కలిగినటువంటి వారు కూడా చాలా మొదట ఉన్నటువంటి భక్తిని చివరికి వచ్చేటప్పటికి ఆ భక్తి లేకుండా భక్తిహీనులైపోతున్నారు. ఎంతో విశ్వాసము కలిగినటువంటి వారు ఎంతో విశ్వాసముతో వాక్యం కోసం నిలబడి మాకు పరలోకమే కావాలి ఇంకొకటి వద్దని ఆ విధంగా నిలబడిన వారు చివరికి వచ్చేటప్పటికి ఏమైపోతున్నారండి, ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోయి అన్యుల్లో ఒకరిగా, మత్స్యాస అనగా శాఖా సంఘాల్లో ఒకరిగా మారిపోతున్నారు. చివరికి వచ్చేటప్పటికి మొదట ఉన్నటువంటి భక్తి కానీ, మొదట ఉన్నటువంటి ప్రార్థన కానీ, మీకు అర్థమవుతుందండి, ఆసక్తి కానీ, ఈనాడు అపోస్తులు కలిగినటువంటి ఆసక్తి కానీ, అపోస్తులు కలిగినటువంటి ప్రార్థన కానీ, అపోస్తులు కలిగిన తగ్గింపు కానీ,
అపోస్తులు ఆ కాలంలో ఆ సంఘాలు కలిగినటువంటి ఆ యొక్క స్థితి కానీ ఈనాడు చూస్తే అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా భయంకరంగా పాడైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆత్మీయంగా పాడైపోయినాయి సంఘాలు. మా మీరు అలా చెప్తున్నారు కంటండి, ఆయన నమ్ముకున్న తర్వాత మా ఆయన తాగుడు మానేశాడు, విగ్రహారాధన మానేశాడు, ఇప్పుడు ఆటో వేసుకొని చక్కగా నడుపుకుంటున్నాడు, బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుందనంటే పిల్లారా, ఆ విధంగా అన్యుల్లో కూడా చాలామంది ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? ఆయన నమ్ముకున్న తర్వాత మార్పు పొందామంటున్నారు చాలామంది. పిల్లారా గమనించండి, నీవు మార్పు పొందినట్టుగా ఉన్నప్పటికీ కూడా నామములో బాప్తిజం పొందకపోతే పరిశుద్ధాత్మ అనే వరము నీకు లేనట్టే. మారచ్చు. మీకు అర్థమైందా? ఇప్పుడు చాలామంది బాబాలు, స్వామీజీలు, రకరకాల మోసగాళ్ళు ఉంటారు. అలాగే చాలా యథార్థంగా ఏ దురలవాట్లు లేకుండా ఏదో తపస్సు చేసుకుంటూ ఉన్న వాటితో కూడా సంతృప్తి పడి ఏ లోకాశం లేకుండా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు, నీ పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కడు కూడా ఆయన నామములో బాప్తిజం పొందాలని ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చాలా మంది నీతి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళ యొక్క స్వనీతి క్రియలు సర్వశక్తిమంతుని దృష్టిలో అవి మురికి గుడ్డలు వలె ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. వాళ్ళ సొంత క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయి. కాబట్టి నామములో బాప్తిజం పొందిన వారికి ఈ కడవరి రక్షణ అందరికీ కాదు. చాలా మందికి కడవరి రక్షణ ఉన్నదన్న విషయం చాలా మందికి తెలియదు. రెండవసారి ఆయన వచ్చి రక్షిస్తాడనే విషయం కూడా తెలీదు. ఏదో అలా వెళ్ళిపోతాం అనుకుంటారు, ఆయన ఎప్పుడో వస్తాడు అలా వెళ్ళిపోతాం అనుకుంటారు. చాలామంది ఆ కనిపెట్టడం కూడా పోయింది. ఆయన రాకడ కోసం కనిపెట్టడం కాకుండా లోకములో వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతున్నారు కాబట్టి మనం కూడా గొప్పవాళ్ళం అయిపోవాలి అన్న ఆశలతో చాలామంది ఆ విధంగా కనిపెడుతూ ఉన్నారు తప్ప ఆయన కొరకు కనిపెట్టేవారు లేరు. అందువలన ఎక్కడ చూసినా కానీ విశ్వాసము మనుషులలో కనబడడం లేదు. అలాగే యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చే సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు. ఆ సంఘాలు కూడా ఈనాడు మత్స్యాల సంఘాలు ఎలాగ నడుస్తున్నాయో ఆ సంఘాలు కూడా అదే విధంగా పోతా ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము కూడా నామములో బాప్తిజం పొందాం, మేము కూడా సత్యంలో ఉన్నాం అనుకుంటూ ఉన్నారు. కానీ చాలా యేసునామములో బాప్తిజం ఇచ్చే సంఘాలు ఈనాడు మత్స్యాగ సంఘాల వలె లెంట దినాలు, క్రిస్మస్ అవి ఇవి జరుపుతూ ఆ విధంగా కొనసాగుతున్న సంఘాలు చాలా ఉన్నాయి. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఆయన వధువు మాత్రమే, ఆయన యొక్క రాకడను గుర్తించిన వధువు మాత్రమే ఈ తెల్లవారుజామున నన్ను రక్షింపుము యావే, నన్ను రక్షించు, రాబోయే ఉగ్రతుండి నన్ను రక్షించు నాయన, ఆ రక్షణ నాకు కావాలి నాయన, ఉగ్రతుండి నన్ను తప్పించు నాయన అని ప్రార్థిస్తూ ఉంటుంది ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా భక్తి పరులు ఎక్కడ కనబడడం లేదు. ఆ యొక్క జనుల్లో విశ్వాసులు కనబడటం లేదు. నరులలో ఎక్కడ చూసినా కానీ విశ్వాసులు కనబడటం లేదు. కాబట్టి నాయనా నన్ను రక్షింపము. అందుకని లోకములో ఎక్కడ కూడా విశ్వాసులు కనబడకుండా ఉండడము, భక్తిని కనబడకుండా ఉండడము అది అంతమునకు సూచనని మనం గ్రహించగలుగుతున్నాం. హల్లెలూయా. లోకం యొక్క అంతానికి అది సూచన, వధువు రక్షించబడుటకు అది సూచన. ఆయన నామములో. హల్లెలూయా. కాబట్టి మనము రక్షించబడే సమయము ఇదే. లోతు దినాల్లో మనం చూస్తే, నోహు దినాల్లో మనం చూస్తే ఎక్కడ కూడా భక్తి కలిగిన వారు కనబడలేదు. ఎందుకంటే మొట్టమొదట చాలామంది ప్రపంచ వర్తమానికుడు కాబట్టి చాలామంది ఆ కాలంలో నోహు యొక్క వర్తమానం నమ్మిన వారు చాలామంది ఉన్నారు. కానీ చివరికి వచ్చేటప్పటికి చాలామంది ఆ యొక్క నోహు యొక్క వర్తమానాన్ని విడిచిపెట్టేశారు చాలామంది. అప్పుడు సర్వశక్తిమంతుడు ఎవరున్నారా, భక్తి కలిగిన వారు ఎవరున్నారా, విశ్వాసము కలిగిన వారు ఎవరున్నారా అని చూసినప్పుడు నోహు కుటుంబం కనబడింది. 8 మంది ఉన్నారు. ఆయన నామములో. హల్లెలూయా. వారు మాత్రమే
నీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు. ఇంకెక్కడ కూడా భక్తి కలిగిన వారు లేరు, భక్తి పరులు లేరు. నరులలో ఎక్కడ కూడా విశ్వాసము కలిగిన వారు కనబడటం లేదు. ఇది అంతం కాబోతుందంటే నమ్మేవారు ఎవరు కనబడటం లేదు. ఇది నాశనం కాబోతూ ఉన్నదంటే నమ్మేవారు ఎవరు లేరు. నోవహు మాత్రమే ఇది అంతం కాబోతుంది, ఇది నాశనం కాబోతుంది, మీరు ఓడలోనికి ప్రవేశించండి అని చెప్తే నమ్మే వాడుగా కనబడుతున్నాడు. ఆయన మిగతా చోట ఎక్కడ కూడా విశ్వాసము కనబడటం లేదు. అందుకనే నరులలో విశ్వాసులు కనబడటం లేదంటే, లోకములో భక్తి కలిగిన వారు కనబడటం లేదనంటే, అపోస్తులు చేసినటువంటి భక్తి, ఆది సమాజం చేసినటువంటి భక్తి, వాళ్ళు వాక్యానికి భయపడ్డారు, సర్వశక్తిమంతునికి భయపడ్డారు. వాక్యం కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకుండా ఆ యొక్క వలలైనా పడవలైనా దేన్నైనా విడిచిపెట్టేసి ఆ నామము నిమిత్తమై నిందల పడ్డారు, శ్రమల పడ్డారు, శరసాలు పాలయ్యారు, ఇబ్బందులు పడ్డారు, వెలివేయబడ్డారు, ఆ రంభములతో కోయబడ్డారు. కొండ యొక్క గుహల్లోను సొరంగముల్లోను వాటిలోను వీటిల్లోనూ ఆ వాక్యం నిమిత్తమై ఆ రక్షణ నిమిత్తమై అంతగా భక్తి కలిగిన వారుగా కనబడుతున్నారు. ఈనాడైతే సంఘాల వాళ్ళకి సుఖభోగాల కోసమే, మా సంఘానికి వస్తే మీకు మంచి సుఖాలు దొరుకుతాయి, సుఖభోగాలు లభిస్తాయి అంటే బాగా ఆశీర్వదించబడతారు, ఆశీర్వాదం ద్వారా మీరు సుఖభోగాలతో బాగా జీవిస్తారు. మీరు మా సంఘాలకు రండి, శ్రమలు లేవు వాక్యం కోసం. ఎందుకంటే మనుషులు వాక్యం ప్రకారంగా ఉండకుండా అటు అన్యులు తగ్గట్టుగా అన్యులు ప్రకారంగా నడుస్తున్నారు క్రైస్తవులు. ఇప్పుడు అలాగే క్రైస్తవులు తగ్గట్టుగా నడుస్తున్నారు, ముస్లిమ్స్ తగ్గట్టుగా నడుస్తున్నారు, అందరికి తగ్గట్టుగా నడుస్తున్నారు. అంటే ఇంట్లో భర్తకు తగ్గట్టుగా, అతను అవిశ్వాస అయితే ఆ భర్తకు తగ్గట్టుగా నడుస్తున్నారు. ఒకవేళ భార్య విశ్వాస అయితే ఆ భార్య తగ్గట్టుగా పోతూ ఉన్నాడు. లేకపోతే పిల్లల విశ్వాసం పిల్లల తగ్గట్టుగా పోతున్నారు, తల్లిదండ్రుల విశ్వాసం తల్లిదండ్రుల తగ్గట్టుగా పోతున్నారు, బంధువుల విశ్వాసాలు అయితే వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళకు ఎలా చెప్తే వాళ్ళకు లోబడిపోతారు. అందువలన ఎవరి వల్ల శ్రమలు లేవు, ఎవరి వల్ల తిరస్కరించబడడం లేదు, ఎవరి వల్ల నిందలు లేవు, ఎవరి వల్ల వాక్యం నిమిత్తమై మెసేజ్ నిమిత్తమై ఈనాడు అవి కనబడుతుంది. ఆయన నమ్మరిస్తారు. హల్లెలూయా. భక్తిలో ఉంటేనే ఉంటాయి. కానీ ఈనాడు ఎక్కడికక్కడ ఎటు అంటే ఏ ఎండకా గొడుగు అన్నట్టుగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు అనుకూలంగా పోతూ ఉన్నారు. కాబట్టి అందువలనే నీకు లోకముతో కానీ సాతానుతో కానీ ఎవరితో కూడా ఏ విరోధం నీకు ఉండదు. కారణం ఎందుకంటే వాక్యం మీద నిలబడితే కదా నీ ఇంట్లో కూడా నీకు ఏ విరోధం కలగదు. కారణం ఎందుకని నువ్వు వాళ్ళ తగ్గట్టుగా పోతూ ఉంటావు, వాళ్ళని సంతోషపరచాలన్నట్టుకు పోతూ ఉంటావు, వాళ్ళని ఆనందపరచాలన్నట్టుకు పోతూ ఉంటావు, వాక్యం మీద నిలబడవు నీవు. కాబట్టి ఆనాడు అపోస్తుల కాలంలో ఆనాడు సంఘాలు వాక్యం మీద నిలబడ్డారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము కోసం నిలబడ్డారు కాబట్టి వారు నీతిగా, న్యాయముగా, యథార్థముగా, సత్యముగా, ప్రేమ కలిగి, అబద్ధములు ఆడకుండా, మోసములు చేయకుండా, ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ జాలి, కనికరము, ఆ ప్రేమ, క్షమించే గుణము ఇవన్నీ కలిగి వాళ్ళు జీవించారు. ఈనాడు చూసినట్లయితే అలాంటి విశ్వాసుల్ని మనము కనుగొనలేము. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో గొప్ప సాక్షి సమూహం ఉంది. అలాంటి విశ్వాసం కలిగిన వారిని, అలాంటి విశ్వాసపు వీరులని ఈనాడు కనుగొనలేనటువంటి పరిస్థితి. ఈనాడు ఎక్కడ కూడా అలాంటి వీరులు కనబడటం లేదు. కారణం ఏంటి చెప్పండి? మనుషులు తైతక్కలాంటి బొమ్మల్లాగా తయారైపోయారు. అంటే ఆ యొక్క బొమ్మ ఎటు తిప్పితే అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. బజార్లో మెయిన్ రోడ్లో అక్కడక్కడ అమ్ముతూ ఉంటారు బొమ్మలు. వాడు జనాన్ని ఆకర్షించడం కోసం ఎలా అలా ఎలా ఎలా అలా ఆడిస్తూ ఉంటాడనమాట. వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటుంది ఆ బొమ్మ. అలాగే ఈనాడు కూడా మనుషులకి ఇష్టం వచ్చినట్లుగా, లోకానికి ఇష్టం వచ్చినట్లుగా మనుషులు అలాగే క్రైస్తవులు ఆడుతూ ఉన్నారు బొమ్మల్లాగా. అపోస్తుల కాలంలో క్రైస్తవులు ఆ విధంగా లేరు, వాళ్ళు శ్రమలు పడ్డారు. ఆయన హల్లెలూయా, వెలివేయబడి శ్రమలు పడ్డారు. అన్ని సంఘాలు ఒకటి,
క్రైస్తవులందరూ ఒక్కటే, అందరు పాస్టర్లందరూ ఒక్కటే, ఐక్య క్రిస్టమస్, ఐక్య ఆరాధన, ఇవన్నీ ఈనాడు సంఘాలు కలిసిపోతూ ఉన్నాయి. రకరకాల డినామినేషన్స్, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల బోధలు, రకరకాల పద్ధతులు, అయినా కానీ మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? రకరకాలుగా ఎవరికి వాళ్ళే ఆ యొక్క విశ్వాసముతో, ఇష్టం వచ్చినటువంటి విశ్వాసాలతో కొనసాగుతూ పోతున్నారు. కానీ ఆయన యొక్క వధువు మాత్రము వాక్యం మీద ఈ చివరి కాలంలో నిలబడి ఈ సెకండ్ కమింగ్ టైంలో ఏం చేస్తుంది చెప్పండి? నన్ను రక్షింపుము ఆయన, ఉగ్రతుడు నన్ను రక్షించు ఆయన అని మొర పెడతా ఉంటుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఎక్కడ కూడా ఆ యొక్క నోహ కాలంలో విశ్వాసము కనబడలేదు. అందుకని నోహ నుండి ఆ రోజుల్లో అయ్యా ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ నరుల్లో విశ్వాసం కనబడటం లేదు, భక్తి పరులు కనబడటం లేదు. నన్ను రక్షించును ఆయన, నా కుటుంబం రక్షించును ఆయన అని మొరపెట్టి ఉండొచ్చు. ఆయన హల్లెలూయా. ఈనాడు కూడా వధువుకు సాదృశ్యము నోవహు. కాబట్టి నీవు కూడా ఈ చివరి కాలంలో ఆ విధంగా మొరపెట్టాలి. ఎక్కడ చూసి నిజమైన విశ్వాసాలు కనబడటం లేదు. వేషధారులు, ఆనాడు ఇజ్రాయిల్లో ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ కూడా వేషధారులు ఉండేవారు. అంటే పైకి క్రైస్తవులుగా వేషం వేసుకుని ఉంటారు, అంతే. క్రైస్తవులుగా వేషం వేసుకుని ఉంటారు, కానీ భక్తి ఉండదు లోపల. వాక్యాన్ని పూర్తిగా నమ్మరు, వాక్యం కోసం నిలబడరు. నిందలు వస్తాయేమో, శ్రమలు వస్తాయేమో, ఆయన నామమున బాప్తిజం పొందితే, ఆయన ఒక్కడిని ఒప్పుకుంటే వెలివేస్తారేమో అని ఈనాడు మనుషులు లోకానికి భయపడిపోయి పైకి భక్తి కలిగిన వారుగా కొనసాగుతున్నారు. పిల్లారా, అందువలనే ఎక్కడ కూడా భక్తి కలిగిన వారు కనబడటం లేదు. సంఘాలన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి? షోకేసుల్లో బొమ్మల్లాగా తయారైపోయి, సంఘాలన్నీ కూడా అందముగా చూడడానికి అందంగా కనబడుతూ ఉన్నాయి. మనుషులు కూడా చూడడానికి అందంగా చక్కగా తయారైపోయి, మంచి చక్కగా అందంగా తయారైపోయి ఆ విధంగా చర్చిలోకి వెళ్ళిపోతున్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, గంగిరెద్దులాగా అలంకరించుకుంటున్నారు, మిగులు వెలగల వస్త్రాలు ధరించుకుంటున్నారు, ఆ యొక్క మందు దాగుతుంటారు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మా నోటి ద్వారా మేము ఏదైనా సాధించగలము, నేను బాగా మాట్లాడగలను, మాట్లాడడం నాకు బాగా తెలుసు. ఆయన పిల్లలు లోకరీతిగా జ్ఞానం లేని వారుగా ఉంటారు. నీకున్న జ్ఞానము లోక జ్ఞానము, కానీ ఆయన పిల్లలకి లోకరీతిగా జ్ఞానం ఉండదు. నీకైతే లోక జ్ఞానం బాగా ఉంటుంది, అన్ని పనుల్లో, అన్ని వ్యవహారాల్లో, వాటిలో ఇట్లో మాట్లాడడంలో. అందువల్ల ఈ మత్స్యాగ సంఘాలు ఆ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. అందుకని ఇక్కడ రాయబడింది, ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుగులన్నిటినీ కోసివేయును. మా నాలుగు చేత మేము సాధిస్తాము, మేము ఏదైనా సాధించగలము, మా నాలుగు ద్వారా దేన్నైనా మేము పొందుకోగలము. మరి లోకంలో ఏదైనా మేము ఆ ఎమ్మెల్యేతో మాట్లాడగలము, కలెక్టర్తో మాట్లాడగలము, పలానా అధికారితో మాట్లాడగలము, ఈ అధికారితో మాట్లాడగలము. అధికారులు అందరూ మా చర్చకి వస్తారు, మేము వాళ్ళతో మాట్లాడగలము. బైబిల్ ఏం చెప్తుందంటే, లోకరీతిగా జ్ఞానము కలిగిన వారిని, లోకరీతిగా బలము కలిగిన వారిని, లోకరీతిగా ఎన్నిక కలిగిన వారిని ఆయన పిలవలేదు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నోటి ద్వారా ఎలా మాట్లాడాలో, ఎలా వశపరుచుకోవాలో, ఈ విషయాలన్నీ కూడా ఇలా బాగా తెలుసు. అందుకనే వాళ్ళ మీటింగులకి అనేక మంది వస్తూ ఉంటారు, వాళ్ళ ప్రసంగాలకు అనేక మంది ఆకర్షితులు అయిపోతూ ఉంటారు. యూట్యూబ్లో పెడితే అనేక మంది లైక్ చేస్తూ ఉంటారు. కానీ బైబిల్లో నిజమైన వర్తమానికుల యొక్క, లేకపోతే ప్రవక్తల యొక్క వర్తమానాన్ని బహు కొద్ది మంది మాత్రమే సృజించారు. ఆయన హల్లెలూయా. యెజబెలు బోధలు అనేక మంది నమ్మారు, కానీ ఏలియా వర్తమానమును నమ్మిన వారు బహు కొద్ది మంది మాత్రమే. హల్లెలూయా. మోషే వర్తమానం నమ్మిన వారు ఇద్దరే. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న సమయం ఏమిటి అని అంటే,
కారణం ఏమిటేనంటే ప్రపంచం వైపు చూసినప్పుడు ఎక్కడ కూడా నరుల్లో నిజమైన విశ్వాసులు కనబడడం లేదు, భక్తి పరులు కనబడడం లేదు. ఇక అవి కనబడడం లేదనంటే ఇక లోకమునికి ఆయన నాశనం చేయబోతున్నాడని అర్థం అనమాట. ఇది రక్షించబడే టైం అని అర్థం అనమాట. ఆయన ఎందుకంటే నవకాలంలో అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. లోతు దినాల్లో కూడా అదే విధంగా జరిగింది. లోతు దినాల్లో కూడా లోతు అక్కడ జనులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పట్టణం నాశనం కాబోతుంది, అలాగే పట్టణాలు నాశనం కాబోతున్నాయి, బయటికి రండి. పట్టించుకోవాలి. అల్లుళ్ళకి వెళ్ళి చెప్పాడు, నా ప్రియమైన అల్లుళ్ళారా, నా కుమార్తెని వివాహం చేసుకోబోతున్న అల్లుళ్ళారా, ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాబోతున్నాయి, మీరు వెలుపలకు రెండంటే ఎగతాళి చేశారని ఆయన మనిషి ఎగతాళిగా తీసుకున్నారంట. ఎగతాళిగా చెప్తున్నట్టు ఉంటుంది చాలామందికి. అర్థమైందా? చాలా పెద్ద మందిరం ఉండి వేలాది మంది వస్తున్నారు అనుకోండి, అది చాలా పెద్ద పాస్టర్, అయినా చాలా గొప్ప పాస్టర్, ఈయనతో ఉండుంటాడు ఆయన. ఇప్పుడు సతీష్ కుమారు, జాన్ వెస్లీ గారు వాళ్ళు చెప్పారు అనుకోండి, చాలామంది నమ్మేస్తారు ప్రపంచం అంత. కారణం ఎందుకంటే డబ్బున్నోళ్ళు, పెద్ద సంఘాలు ఉన్నాయి, జనం పొలోమని వస్తూ ఉంటారు. కాబట్టి అదే సర్వశక్తిమంతుడు ఆశీర్వదించాడు, ఆయన నిజమైన బోధకుడు కాబట్టి, సర్వశక్తిమంతుడు బోధకుడు కాబట్టి ఆ విధంగా వచ్చేస్తున్నారు అని జనం అనుకుంటూ ఉంటారు. అందువలన అతను ఏది చెప్పినా కానీ నమ్ముతారు. కానీ అది విశాల మార్గం అనే విషయము ఆ జనానికి తెలీదు. అది విశాల మార్గం అనే విషయం ఆ జనానికి తెలీదు. అందుకనే మీరు గమనించండి, అది విశాల మార్గము. అందుకని ధనవంతుడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడం. ఆనాడు పరిసయ్యుడు లాజరు గురించి మనం చూస్తే, ఆ పరిసయ్యుడు ధనము కలిగిన వాడు, అతడు ధనవంతుడు. ఈనాడు కూడా పరిసయ్యుడు లాంటి వాడు పాస్టర్లు ఈనాడు చాలామంది ఉన్నారు. అందుకని ధనము, కొన్ని కోట్ల రూపాయలు, లక్షలాది రూపాయలు ధనాన్ని కూడబెట్టుకొని ధనవంతులుగా పాస్టర్లు కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క కార్లు ఎన్నో లక్షలు ఖరీదు చేసే కార్లు, విలువైన కార్లు, వాళ్ళ ఖరీదైనటువంటి వస్త్రాలు, చాలా ధనము కలిగి ఖరీదైనటువంటి ఆ యొక్క గృహాల్లో వాళ్ళు నివాసం చేస్తూ ఉంటారు. ₹1,00,00,000 బిల్డింగులు మా పాస్టర్ గారు ₹1,00,00,000 పెట్టి కట్టారండి. మీకు అర్థమవుతుందండి? ఈ విధంగా ధనవంతులు, ధనము ధనము ధనం. అయితే ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు. మరి చాలామంది విశ్వాసులు అంటారు, మా పాస్టర్ గారు చాలా డబ్బున్నాయన, చాలా ధనవంతుడు, సర్వశక్తిమంతుడు, చాలా ఆశీర్వదించాడు, ధనము భూమి మీద కూర్చుకోవద్దని బైబిల్ ఆయన చెప్పాడు. ధనవంతుడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడని చెప్పాడు ఆయన. మరి ధనవంతుడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడని చెప్పిన ఆయన మరి ధనాన్ని ఎలా ఇస్తాడు వాళ్ళకి? మరి ఎవరు ఇచ్చారంటే సాతాను ఇస్తాడు. ఎవరైతే సాతానుకు మొక్కుతారో వారికి అవన్నీ కూడా ఇచ్చేస్తాడన్న. వాడు మెస్సీని కూడా అలాగే ఆ యొక్క లోకము, ఆ రాజ్యము, ఆ మహిమ ఇవన్నీ చూయించి నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాడు సాతాను. ఆయన తిరస్కరించాడు. కానీ ఈనాడు బోధకులైనట్లయితే మొక్కారు. ఆనాడు బయలుకు మోకాళ్ళు ఊనినట్టుగానే ఈనాడు కూడా తిరుత్వానికి మోకాళ్ళు ఊనారు, శనివారం ఆరాధనకు మోకాళ్ళు ఊనారు, లెంట దినాలకు మోకాళ్ళు ఊనారు, క్రిస్మస్కు మోకాళ్ళు ఊనారు, వాక్య వ్యతిరేకమైన కల్పిత బోధలకు మోకాళ్ళు ఊనారు ఈనాడు సంఘాలని. కాబట్టి పిల్లరా, ఈనాడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, మనం కొనిపోబడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ నువ్వు గమనించాలి. ఎక్కడ కూడా విశ్వాసం కనపట్టలేదు. నరులలో ఎక్కడా విశ్వాసము కనబట్టుండా. నువ్వు ఈ తెల్లవారుజాము ఇదిగో బైబిల్లో రాయబడింది, ఇదిగో వేకువ నక్షత్రంగా ఆయన వస్తానని వాగ్దానం చేశాడు, వేకువ చుక్కనిచ్చిందని వాగ్దానం చేశాడు. మరి ఈ చివరి సమయంలో నెరవేరుతూ ఉంది. ప్రతి 2000కు ఒకసారి మార్పు జరిగింది. ఆ ప్రతి 2000కు ఒక రక్షణ వచ్చింది. కాబట్టి ఇది రక్షించబడే సమయం ఇదే అంటే మనుషులు ఏం చేస్తున్నారో చెప్పండి? మనం ప్రేమించి చెప్తాం, మీ బంధువులకు నువ్వు చెప్తావు ప్రేమించి. వాళ్ళ మీద ప్రేమ ఉందంటే వాళ్ళు పిలిచే వాక్య వ్యతిరేకమైన వాటిలో పరిగెత్తి పాల్గొనడం కాదు ప్రేమ అంటే. ఈ రక్షణ గురించి నువ్వు ప్రేమ అంటే చెప్పు, అది ప్రేమ అంటే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా,
ఈనాడు మనుషులు ఏం చేస్తారు చెప్పండి? నవ్వుతున్నారు తీర్పు దినంలో ఉన్నామంటే. ఎందుకని? సామాన్యమైన వ్యక్తి చెప్తే నమ్మరు. ఆనాడు కూడా సామాన్యమైనటువంటి కార్యంగా జరిగింది అది, ఎత్తబాటు అనేటువంటి. చాలా సామాన్యంగా మెసేజ్ చూడండి, సామాన్యంగా వచ్చాడు. గొప్ప ధనం కలిగిన వారు గొప్ప వాళ్ళందరూ కూడా ఆయన నమ్మల. ఏలియా సామాన్యంగా వచ్చాడు, గొప్పగా ఏమి రాలా. ఆయన గొప్పగా ఇప్పుడు మెస్సీ ఉన్నాడు అనుకోండి, పరిచయుల కుటుంబంలో పుట్టి ఆయన మంచి బంగారు ఉయ్యాల్లో ఊగి ఆ చక్కగా ఆ యొక్క పరిచయం వల్ల బాగా ధనము కలిగిన వాడుగా ఉన్నట్లయితే ఈనాడు సతీష్ కుమార్ లాగో, జాన్ వెస్లీ లాగో, వాళ్ళలాగో వీళ్ళలాగో ఆ ధనము కలిగిన వాడుగా ఉన్నట్లయితే చాలామంది ఆ రోజుల్లో కూడా నమ్మేవారు ఆయన్ని. మీకు అర్థమైందా? అందుకనే పెంతెకోస్తు పండుగ దినంకి వచ్చినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కొరకు మీరు కనిపెట్టండి, ప్రార్థించండి అని చెప్పినప్పుడు 120 మంది మాత్రం వచ్చారు. మిగతా వాళ్ళు ఎవరో రాలేదు. ఆయన వెంబడించిన వారు, అద్భుతాలు చూసిన వారు, స్వస్థతలు చూసిన వారు చాలామంది రాలా. అక్కడ 120 మంది మాత్రమే ఆ మేడగదిలో కనిపెట్టారు. ఆయన హల్లెలూయా. అప్పుడు ఆయన సామాన్యతలో ఉన్నాడు కాబట్టి చాలామంది ఆ రోజుల్లో ఆయన వచ్చాడనే విషయం ఎరగని వారుగా ఉన్నారు. యోహాను వచ్చినప్పుడు కూడా చాలామంది తెలియలేదు. అందుకని ఆయన అంటారు, నీకంటే ముందుగా ఏలియా రావాల్సి ఉంది కదా, మరి నువ్వు మెస్సయ్యగా నువ్వు కన్యక గర్భమున జన్మించావని మరి జనులందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి నువ్వు మెస్సయ్య అయితే మరి బైబిల్లో నీకు ముందుగా ఏలియా వచ్చి మార్గం సరళం చేస్తాడని బైబిల్లో రాయబడి ఉంది కదా, మరి నీకు ముందుగా ఏలియా రావాల్సి ఉంది కదా అంటే ఏలియా వచ్చాడు. కానీ ఆ ఏలియా ఎవరో మీరు ఎరుగక ఆయన్ని సిలువ వేశారని చెప్పాడు. ఏలియా ఎవరో మీరు ఎరుగలేదు. ఎందుకంటే యోహాను పేరు మీద ఉన్నాడు. ఆయన పేరు యోహాను, కానీ ఆత్మ ఎవరు చెప్పండి? ఏలియాలో ఉన్న ఆత్మది. ఆయన హల్లెలూయా. యోహానులో ఎవరు ఆత్మ చెప్పండి? ఏలియా ఆత్మ ఉంది. లోకరీతిగా ఏమి గొప్పవాడు కాదు ఆయన. అరణ్యముల్లో ఉండేవాడు, అడవి ఆహారమును భుజించేవాడు, మిడతలు తేనెను భుజించేవాడు. సామాన్యంగా వచ్చాడు, చాలామంది గుర్తించలేకపోయాడు. అందుకని నీకు ముందుగా ఏలియా రావాల్సి ఉంది కదంటే ఏలియా వచ్చాడు, కానీ ఆయన ఎవరో మీరు ఎరుగక ఆయన్ని మీరు ఇష్టం వచ్చినట్లు చేశారని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. ఆయన ఎవరో వాళ్ళకి అర్థము కాలేదు. కాబట్టి పిల్లారా, ఈనాడు కూడా ఆయన రాకడలో మనం ఉన్నాము, తీర్పు దినంలో మనం ఉన్నాము, ఉగ్ర దినంలో మనం ఉన్నాము. కాబట్టి మా పెదవులు మావి, మేము మా నోటి మాట ద్వారా ఏదైనా సాధించుకుంటామని ఈనాడు వాళ్ళ దుర్బోధల ద్వారా ఎన్నో సాధించుండొచ్చు. కానీ అయితే వాక్యం చెప్తుందనేది వాళ్ళ పెదవులన్నింటినీ బెంకంలాడు నాలుగు నుండి ఆయన కోసి వేస్తాడని, నాశనం చేస్తాడని వీళ్ళని బైబిల్ సెలవిస్తా ఉంది. ఆయన హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈయన ఎక్కడ చూసినా ఏం కనపట్లేదు చెప్పండి? విశ్వాసులు కనపట్టలేదు. చర్చిలు సరిపోవట్లేదండి. చాలా సంఘాలు చెప్పొచ్చు, అవి దుర్బోధనలు నమ్మే విశ్వాసులే కానీ సత్యాన్ని నమ్మేవారు కనపట్లేదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాకడ నమ్మేవారు చాలా మంది ఉండొచ్చు, కానీ రెండవ రాకడ నమ్మే విషయములు విశ్వాసమును కనుగొందిన అన్నాడు ఆయన. ఆయన హల్లెలూయా. ఎందుకంటే మొదటి రాకడలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు అవన్నీ ఉన్నాయి. రెండవ రాకడలో వాక్య బయలుపాటు, న్యాయమైన తీర్పు బయలుపరచబడింది. అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలన్నీ జరిగాయి అనుకోండి, చాలామంది నమ్ముతారు. కానీ సెకండ్ కమింగ్లో జడ్జిమెంట్ బయలుపరచబడుతుంది న్యాయాధిపతిగా. అందువల్ల ఆ జడ్జిమెంట్ వర్తమానం అంటే చాలామందికి ఇష్టం ఉండదు, చాలామంది వినలేరు ఆ వాక్యాన్ని. అందుకని బైబిల్ చెప్తా ఉంది, ఏ మానవుడు సమీపించాలని వెలుగులో అన్నట్టు ఆయన నామనిస్తాడు. ఈ వర్తమానాన్ని సమీపించాలంటే ఆయన కృప ఒక్కటే, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బ్రహ్మాం గారు కూడా ఏం చెప్పారంటే ఒక మాట చెప్పారు,
ఏ మానవుడు సమీపించజాలని వెలుగులో వాక్యం ఉంటుందని చెప్పాడు. ప్రధాన నక్షత్రము యాషువ ప్రత్యక్షమైనప్పుడు ఆయన నామనిస్తాను. హల్లెలూయా. మరి ఏ మానవుడు సమీపించజాలని వెలుగు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము. మరి దాన్ని సమీపించాలి అంటే ఎవరు సమీపించలేరు. కానీ ఆయన కృపను పొందినటువంటి గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడ్డాయో వారు మాత్రమే ఆ నీతి, ఆ సమాధానమును, పరిశుద్ధాత్మ ఆనందంతో జీవిస్తారు. ఆయన అంటే నీతిమంతులుగా మారుతారు. ఆయనతో సమాధానం కలిగిన వారుగా మారిపోతారు. పరిశుద్ధాత్మ అనగా పరిశుద్ధాత్మ ఆనందించేవారుగా మారిపోతారు. హల్లెలూయా. లోకం వాళ్ళ ముందుకెళ్ళి నువ్వు ఎన్ని తైతెక్కలాడు చేసినా లోకానందం రాదు వాళ్ళకి. చాలామంది ఎవడన్నా పరిగెత్తపడ్డాడు నవ్వేస్తుంటారు. కానీ పరిశుద్ధాత్మ నీలో ఉందనుకోండి, వాటికి ఆనందించును. మీకు అర్థమైందా? దేనికి పడితే దానికి నవ్వుతున్నావంటే లేదు. అక్కడ పరిశుద్ధాత్మ యందు ఆనందించడమే తప్ప లోక సంబంధమైన వాటిని ఏం చేయలేవు. చెప్పండి, నువ్వు ఆనందించలేవు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఇది యావే నన్ను రక్షింపుము, ఎందుకంటే ఆయన మాట పవిత్రమైనటువంటిది. ఆయన మాటలు పవిత్రమైనవి. ఇప్పుడు ఇది ఆయన వాక్యము. ఆ వాక్యమే పవిత్రమైన వాక్యం. ఇది ఇప్పుడు మనము పవిత్రమైనటువంటి ఆ యొక్క అనగా అతి పరిశుద్ధమైనటువంటి, అతి పవిత్రమైనటువంటి మాటలు ఇవి. ఈ వాక్యం నిన్ను ఏం చేసి చెప్పండి, అతి పవిత్రులుగా మారుస్తుంది. అంటే ఇంకా నీలో ఏ ముడత, మచ్చ, కలంకము, అంటే నీలో అసూయ కానీ, ద్వేషము కానీ, క్రోధము కానీ ఇంకా ఏమి కూడా మరి అన్నడు కూడా కనబడకుండా నిన్ను అతి పరిశుద్ధులుగా చేస్తాం. కాబట్టి అందుకనే ఇక్కడ వాక్యం చెప్తుంది, 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అన్నాడు. చూసారా? 7 సంఘకాలంలో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు 7 సంఘకాలంలో ఉన్నటువంటి ఆయనే ఇప్పుడు 8గా ఉండి ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి పిల్లారా, దుష్టులు గర్విష్ఠులై చూడండి, నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగుయాడుదురు. ఇప్పుడు చూడండి, ప్రపంచాన్ని ఆయన దురాత్మ విడిచిపెట్టేశాడు. అందువల్ల ప్రపంచంలో ఏం జరిగింది చెప్పండి? నరుల్లో నీచ ప్రవర్తన ప్రబలిపోయింది. నీచముగా ప్రవర్తించడం, హింసించడం, చంపడం, త్రాగడం, తిరగడం, చంపేసుకోవడం, చాలా నీచముగా, చాలా భయంకరముగా. సర్వశక్తిమంతుని భయం లేదు. మనుషుల్లో ఎక్కడ చూసినా భయం లేదు. ఆరాధన అంటే భయం లేదు. ప్రార్థన అంటే భయం లేదు. రక్షణ కోల్పోతాననే భయం లేదు. రక్షణ పోయిద్దేమో, నేను ఆ వాక్యాన్ని కనుక మీరిపోతే, ఆ సమయాన్ని ఆరాధనకి వెళ్ళకపోతే, ఈరోజు ఆదివారం లేకపోతే ఆరాధన మానేస్తే, బుధవారం ఆరాధన మానేస్తే నేను ఆయన యొక్క వాక్యాన్ని కోల్పోతానేమో, ఆరాధన కోల్పోతానేమో, దివారాత్రులు వాక్యం చదవకపోతే, దివారాత్రులు ప్రార్థించకపోతే, నాలో తగ్గింపు లేకపోతే నేను విడిచిపెట్టబడతానేమో, ఆ భయము ఈనాడు మనం కనుగొనలేకపోతా ఉంటాం. భయం ఉండాలి. ఆ ప్రతి చిన్న వాక్యాన్ని కూడా నువ్వు భయపడతావు అన్నమాట. ఆ సర్వశక్తిమంతుని పరిశుద్ధాత్మ నీలో ఆయన నామమున హల్లెలూయా. నీవు ఒకవేళ బాగలేకపోయినా సరే ప్రార్థన మాను. కారణం ఏంటి చెప్పండి? ఆయన వాక్యమును, ఆరాధనను అలా గౌరవిస్తావు అనమాట. ఆయన హల్లెలూయా. కాబట్టి వాక్యము కోసం నువ్వేం చేయాలి? నిలబడాలి, జీవించాలి, ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. చివరి కాలంలో రక్షించబడాలంటే అందుకని ఆ సాక్షి సమూహము మేఘములే మనల్ని ఆవరించి ఉన్నదని ఉంది. ఆ సాక్షి సమూహం అంటే ఆ నీతిమంతులు, ఆ ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ నీతిమంతులు, ఆ సాక్షులు, ఆ సమూహము మేఘములే మనల్ని ఆవరించి ఉన్నారన్నది. చూడండి, వాళ్ళు ఎలాగైతే వాక్యం కోసం నిలబడ్డారో, జీవించారో, అలాంటి సాక్షులు
అలాంటి సాక్ష్యం కలిగిన వారు నిన్ను ఆవరించి ఉన్నప్పుడు, అంటే వారి వల్ల నీవు ఉన్నప్పుడు ఆ సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నట్లే కాయనామని. హల్లెలూయా. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు ఉండవు, నీ ఇష్టం వచ్చినట్లు జీవించు, నీ ఇష్టం వచ్చినట్లు నడవు, నీ ఇష్టం వచ్చినట్లు ఆలోచించు, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవు, ఆయన ఇష్ట ప్రకారంగా చేస్తుంటావు ప్రతి. కానీ చాలామంది అందుకని విశ్వాసులు కనబడుతూ ఉన్నారు, కానీ ఇక్కడ వాక్యం వింటారు, కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు ఆలోచించడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు జీవించడం, ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఇష్టం వచ్చినట్టు నడవడం, ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. వాక్యం బాగానే వింటారు చక్కగా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయినప్పుడు, లేదా ఇంటి దగ్గర నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నడుస్తూ ఉంటారు. అది ఆయన చిత్తమా కాదా అని ఆయన ఆలోచన ప్రకారం కానీ, ఆయన ఇష్ట ప్రకారం కానీ నడవకుండా ఇంట్లో వాళ్ళ ఇష్ట ప్రకారము, బయట వాళ్ళ ఇష్ట ప్రకారము, ఎవరి ఇష్ట ప్రకారం కానీ వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తూ కొనసాగుతుంటాం. ఏమిటి చెప్పండి? ఇక్కడ విశ్వాసిగా నువ్వు కనబడినా నరుల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు విశ్వాసిగా లేనట్లయితే విడిచిపెట్టబడ్డవి. ఇక్కడ చర్చిలో వాక్యం వింటే విశ్వాసిగా కనబడొచ్చు, నరుల్లో కూడా జ్యోతులు వలె ఉండాలి. విశ్వాసం, క్రియలు కలిగిన విశ్వాసం. గత ఆదివారం మనం నేర్చుకున్నాం క్రియాపూర్వకమైన విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం మృతము. అందుకని ఎక్కడ చూసినా కానీ క్రియలు లేవు, ఓర్పు లేదు, సహనము లేదు. ఎక్కడ చూసినా మనుషుల్లో కోపాలు, ద్వేషాలు, కక్షలు, పగలు ఇవన్నీ పెరిగిపోయాయి. కారణం ఏంటి? దురాత్మగా ఆయన విడిచిపెట్టేశాడు. అందుకని విశ్వాసులు కనబడడం లేదు. పిల్లారా, ఎక్కడ చూసిన విశ్వాసులు, నరులలో విశ్వాసులు కనపడలేదు. నరుల మధ్య నీవు జీవించాలి, విశ్వాసిగా జీవించాలి, రక్షించబడే విశ్వాసిగా, ఎత్తబడే విశ్వాసిగా మనుషుల మధ్య నీవు ఉండాలి. సంఘంలో నువ్వు కనబడొచ్చు, కానీ జనుల్లోకి వెళ్ళినప్పుడు నీ జీవితం మరలా వారి వలె ఉంటుంది, మా మాటలు కూడా వారి వలె ఉంటున్నాయి, ఆలోచనలు కూడా నరులు వలె ఉంటున్నాయి, క్రియలు కూడా వారి వలె ఉంటున్నాయి, నడవడి నీ ప్రవర్తన అంతా కూడా వాళ్ళని ఆకర్షించే విధంగా, వాళ్ళని ఆకట్టుకునే విధంగా, ఆ విధంగా లోకంలో నరుల్ని ఆ విధంగా లోక సంబంధంగా నీ నడవడి, నీ ప్రవర్తన అంతా ఉంటాం. అందువలన నేను ఇక్కడ ఉన్నంత మాత్రాన్ని నేను విశ్వాసిని అనుకోకూడదు. నరులలో, లోకములో నువ్వు ఉన్నప్పుడు నరులలో భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు నడుస్తూ ఉండాలి. ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఆ భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు కనబడుతూ ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఆ బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు నీవు ఆ పరలోక సంబంధించిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. కానీ వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయినప్పుడు, ఆ జనుల మధ్యకి వెళ్ళినప్పుడు నువ్వు కూడా వాళ్ళతో పాటు నువ్వు కూడా వాళ్ళ మాటల్లో నీ మాటలు ఏకీపించేసి, వాళ్ళ తలంపులు నీ తలంపులు ఏకమైపోయి, వాళ్ళ క్రియలు నీ క్రియలు ఏకమైపోయి ఇక్కడ విశ్వాసిగా కాకుండా అన్యులు వలె నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అందువల్ల నువ్వు ఎక్కడున్నా కానీ రక్షణ కొరకు మొరపెడుతూ ఉన్నావు. ఆయన నామనిస్తావు. మందిరంలో ఉన్నప్పుడే కాదు, ఆ నరుల మధ్య ఉన్నప్పుడు కూడా నాయన నన్ను రక్షించు నాయన, విశ్వాసం లేని జనుల మధ్య నేను జీవిస్తూ ఉన్నాను, విశ్వాసం లేని అనగా ఈ యొక్క నరుల మధ్య నేను నడుస్తున్నాను, అన్యుల మధ్య నేను జీవిస్తూ ఉన్నాను, ఎక్కడ కూడా విశ్వాసం కనపడటం లేదు, ఎక్కడ కూడా విశ్వాసులు కనపడటం లేదు, ఎక్కడ చూసిన భక్తి పరులు కనపడటం లేదు, నన్ను రక్షించు నాయనా అని ఆ నరుల మధ్య ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఓ ఎక్కడ చూసినా భక్తి పనులు కనబడకపోవడం అనేది, విశ్వాసులు కనబడకపోవడం అనేది నరులలో ఇదంతా మనకు చూసిన ప్రపంచాన్ని ఆయన తుడిచిపెట్టబోతున్నాడని, నాశనం చేయబోతున్నాడని ఒక సూచన. అంతం కాబోతుందంటే నమ్మేవారు కనపడడం లేదు. ఆయన యొక్క ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడంటే నమ్మేవారు కనపడడం లేదు. ఇవి లోకం నుండి బయటికి రండి, ఉగ్రత రాబోతుంది భూమి మీదకి, ప్రపంచాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు. మీరు ఈ లోక సంబంధమైన వాటిని కూడా వదిలి ఆ యొక్క వాటి మీద మనసు లేకుండా బయటకు రండి, నీతిమంతులుగా జీవించండి, ఆయనతో సమాధానం కలిగి జీవించండి, పరిశుద్ధాత్మ ఆనందంతో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈనాడు ఎవరు కూడా నమ్మడం అనేది,
ఎక్కడ కూడా విశ్వసించడం లేదు. ఎవరైనా ఏదైనా బాగలేదంటే బాగలేకపోతే పడుకో అనే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. బాగలేకపోయినా ఏదో ఓపిక చేసుకుని నువ్వు ప్రార్థనకు రావాల్సిందే అని చెప్పే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చివరి వరకు ఆయన కోసం పోరాడు, ఆయన కోసం చివరి వరకు నువ్వు జీవించు అని చెప్పే వ్యక్తిగా నీవు ఉండాల్సమ్మా. సాతానుకు లోబడవద్దు, వాక్యానికే లోబడి నడవాలని. ఈ అందమైన ప్రపంచం, మోసపూరితమైన ప్రపంచం, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థమని బైబిల్ చెప్తా ఉంది. ఎక్కడ చూసినా అందమే, వస్తువుల్లో అందమే, మనుషుల్లో అందమే, గృహాలు అందమే, వీధులు అందమే, అన్ని కూడా ఈ అందమైన ప్రపంచాన్ని నువ్వు ఆశించదు సుమా. ఇది ఒక దినాన బూడిద కుప్పలుగా మారిపోతాయి. నువ్వు రక్షించబడే సమయం ఇదే. ఆ బిల్డింగులు, లేకపోతే ఆ కోటలు, లేకపోతే అవి ఇవి, ఆ వస్తువులు, ఈ వస్తువులు, అవి ఇవి అందంగా కనబడుతున్నాయి. వాటిని నువ్వు ఆశిస్తున్నావేమో, వాటి మీద నువ్వు మనసు పెట్టుకుంటున్నావేమో. లోకంలో ఏది కూడా తమది కానట్టుగా జీవించాలని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా.